జై డ్రైవర్ అన్న. నవయువ తెలంగాణ డ్రైవర్ హెల్ప్ అసోసియేషన్, నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ని. ఇలాంటి ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని పోలీస్ స్టేషన్లో పెట్టినా మా హక్కుల సాధనకు, మా ఆశయాల పోరాటానికి ఆపే సమస్య లేదు. ప్రభుత్వం ఇస్తాన్న ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఏవైతే ఇస్తానో అమౌంట్ అది ఇచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటాం. ప్రాణం పోయినా, గుండెలే విరిగినా, శరీరం తెగినా, రక్తాలు కారినా, ఏరులై పారినా ఆపే సమస్య లేదు. ఎందుకంటే హామీలు ఇవ్వద్దు, హామీలు ఇస్తే నెరవేర్చాలి. పనికిరాని హామీలు ఇవ్వటం, ప్రజల్ని మభ్యపెట్టడం, డ్రైవర్ కుటుంబాలను ఆదుకుంటాం అనటం, డ్రైవర్ కుటుంబాలు మోసం చేయటం, అది నెరవేర్చకుండా వదిలిపెట్టడం. ఎక్కడైనా మా సమస్యలపైన మాకు ఇబ్బంది ఉంది, మా ఆటో డ్రైవర్ కార్మికులు చనిపోతారు అనేది తెలుసుకొని ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడికక్కడ అవసరాలు ఇది జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. మరి దేనికోసం, ఎందుకోసం? ఇప్పుడైనా మీరు మేలుకోకపోతే ప్రతి డ్రైవర్ అన్నా మోసపోతూనే ఉంటాడు. ఇకనైనా మేలుకోకపోతే, ఐకమత్యంగా ఉండకపోతే, ఒక ఆలోచనగా నిలబడకపోతే మన జీవితాలు రోడ్డు మీద పడటం ఖాయం. ఈ గవర్నమెంట్కి బుద్ధి రావాలంటే, ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆదుకోవాలంటే ఉపాధి నిర్మితంగా ఇస్తాను అమౌంట్ ఇచ్చేంత వరకు మనం పోరాడుతూనే ఉందాం. పోరాడితే పోయేదేముంది? బానిస సంఖ్యలు తప్పితే పోతే ప్రాణం పోతుంది, వస్తే ఆటో కుటుంబానికి ఉపాధి వస్తుంది. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి. ఇకనైనా ఈ పోరాటం ఆపే సమస్య లేదు. ఈ పోరాటాన్ని మన హక్కులను నెరవేర్చుకునేంత వరకు మనం ఐకమత్యంతో పోరాడదాం. డ్రైవర్ అంటే బానిస కాదు, డ్రైవర్ అంటే ఒక భరోసా అనే దాన్ని నిరూపిద్దాం. జై డ్రైవర్ అన్న, జై జవాన్, జై కిసాన్, జై డ్రైవర్ అన్న.